నథింగ్. ఈ ఫోన్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీటిల్లో థర్డ్ జనరేషన్ లో 3 సిరీస్ లో ఆల్రెడీ 3A అలాగే 3A Pro ఆల్రెడీ మార్కెట్ లోకి లాంచ్ అయిపోయినాయి. ఆఫ్ కోర్స్ వీటికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మన ఛానల్ లో పోస్ట్ చేస్తాం, చూడకపోతే ఒకసారి అయితే చూసేసేయండి. ఇక కంప్లీట్లీ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ ని లాంచ్ చేయడానికి నథింగ్ సంసిద్ధమైందని చెప్పొచ్చు. ఇది నెక్స్ట్ మంత్ కానీ లేదన్నట్లయితే కనుక జూలై మంత్ ఫస్ట్ వీక్ లో కానీ అఫీషియల్ గా లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి టీజర్స్ ఆల్రెడీ బ్రాండ్ కన్ఫర్మ్ చేయడం కూడా జరిగింది. ఇన్ఫాక్ట్ వీళ్ళ నుంచి రాబోతున్నటువంటి మొట్టమొదటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కూడా ఇదే. అంటే కంప్లీట్లీ ప్రీమియం, ఎలాంటి కాంప్రమైజెస్ లేకుండా ఈ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈ రోజు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ తో పాటు నిజంగానే వీళ్ళు మన ఇండియాలో సక్సెస్ అయ్యారా అండ్ ఆ బ్రాండ్ కి అంత వర్త్ పెట్టి పర్చేజ్ చేసేటువంటి యూజర్స్ ఉన్నారా? పదండి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా డిజైన్ ఎస్థెటిక్స్ లో మీకు ఏం చేంజెస్ అయితే ఉండవు. సేమ్ మనకి బార్ కైండ్ ఆఫ్ మోడల్ మొబైల్ ఫోన్ ఇది. బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు ఈ విధంగా సెమీ ట్రాన్స్పరెంట్ డిజైన్ ఉన్నటువంటి ఫోన్స్ అయితే మనం ముందు తీసుకొని రాబోతున్నారు. అలాంగ్ సైడ్ విత్ గ్లిఫ్ లైట్స్. అదేనండి జాతర. గ్లిఫ్ లైట్స్ వల్ల కొన్ని సందర్భాల్లో మనకు బాగా ఉపయోగపడుతుంది, కొన్ని సందర్భాల్లో అంతగా పెద్దగా యూస్ఫుల్ అనిపించదు, కొన్ని సందర్భాల్లో ఎందుకు మనకు వీటిని ప్రొవైడ్ చేశారని కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈసారి కంప్లీట్లీ రీడిజైన్డ్ గ్లిఫ్ లైట్స్ తో మన ముందుకు రాబోతున్నారంట. అండ్ అవైలబుల్ కలర్స్ విషయానికి వచ్చారంటే యాజ్ యూజువల్ గా వీళ్ళు వైట్, బ్లాక్ తో పాటు మరొక బ్లూ కలర్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రీవియస్లీ వీళ్ళు కమ్యూనిటీ ఎడిషన్ అని చెప్పి ఒక గ్రీన్ కలర్ కూడా లాంచ్ చేశారు. మేబీ ఆ కైండ్ ఆఫ్ కలర్ ని కూడా మనం చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. అండ్ సైడ్ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ తోనే మనకు రావడం జరుగుతుంది. ఇది కూడా రీసైకిల్డ్ అల్యూమినియం. మనకి ప్రీమియం మెటల్ బాడీతో పాటు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ లేదా ఇంకా అంతకన్నా హై ఎండ్ కి సంబంధించినటువంటి ప్రొటెక్షన్ టెక్నాలజీని మనకి యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫాక్ట్ IP68 అండ్ IP69 రేటింగ్స్ తో కూడా మనకి మొబైల్ ఫోన్ రాబోతుందని చెప్పి ఒక రూమర్ అయితే రాబోతుంది. అండ్ ఓవరాల్ గా స్క్రీన్ సైజ్ వచ్చేటప్పటికి మనకి 6.77 ఇంచెస్, అది కూడా 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే, అది కూడా మనకి 1 హెడ్స్ నుంచి 120 హెడ్స్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేయడంతో పాటు మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి 3000 నిట్స్ దాకా మనకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే మార్కెటింగ్ గిమ్మిక్స్ కైండ్ ఆఫ్ బ్రైట్నెస్ కాకుండా సో రెగ్యులర్ గా ప్రాక్టికల్ గా యూస్ఫుల్ అయినటువంటి బ్రైట్నెస్ నిట్స్. అండ్ దీంతో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా తీసుకొని రాబోతున్నారని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. అలాంగ్ విత్ HDR10, HDR10+ ఇలాంటి కంటెంట్ అయితే మనం సర్వసాధారణంగా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఆడియో డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో పాటు డాల్బీ అట్మాస్, హైరెస్ ఆడియో, వైర్ అండ్ వైర్లెస్ సర్టిఫికేషన్స్ తోటి మన ముందుకైతే రాబోతున్నారు. ఇక ప్రాసెసర్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ ప్రకారం 8 Gen 3 ప్రాసెసర్ ని మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం వీళ్ళు 8 ఇలైట్ ప్రాసెసర్ తోనే మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అఫ్ కోర్స్ ఆండ్రాయిడ్ ఫోన్ సెగ్మెంట్స్ లో యాజ్ ఆఫ్ నో ఇదే మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్. బట్ ఆ తీసుకొచ్చారు అన్నట్లయితే కనుక ఆల్మోస్ట్ దీని బడ్జెట్ వచ్చేటప్పటికి సుమారుగా 70 నుంచి 80 వేల రూపాయల దాకా వెళ్ళాలి. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు ఒక ప్రాసెసర్ దగ్గర అంత రిక్వైర్మెంట్ అవసరం లేదని చెప్పి 8 Gen 3 ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చినా గానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. LPDDR5X టెక్నాలజీకి సంబంధించిన RAM UFS 4.0 తో పాటు 12GB ఏదైతే ఉందో మనకి బేస్ వేరియంట్, అలాగే 16GB ఏదైతే ఉందో హై ఎండ్ వేరియంట్ విత్ 256GB అలాగే 512GB వేరియంట్ లో మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. అండ్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు. ఇక మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి ఈసారి 50 మెగాపిక్సెల్ కెమెరాస్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి 889 గానీ లేదన్నట్లయితే అంతకన్నా హై ఎండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు మరొక 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్, అందులో కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అప్ టు 3x ఆప్టికల్ జూమ్ కి మనకి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటే ముఖ్యంగా పోర్ట్రేట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిస్మరైజింగ్ ఫొటోస్ అయితే మీరు దీని సహాయంతో క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ లో కూడా రేర్ 8K 30fps అలాగే 4K 3060 తో పాటు ఫుల్ HD వెరీ కామన్. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అలాంగ్ విత్ ఫ్రంట్ కూడా వీళ్ళు 4K వీడియో రికార్డింగ్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో కెమెరా డిపార్ట్మెంట్ లో ఎలాంటి కాంప్రమైజెస్ లేకుండా ఫుల్ ప్లెజ్డ్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ని మన ముందుకు ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో ఈ సెటప్ తో మన ముందుకైతే రాబోతున్నారు. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 5000 mAh వెరీ కామన్. వీళ్ళు ఏ విధమైన సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీస్ యూజ్ చేయట్లేదు. స్టిల్ లిథియం అయాన్ బ్యాటరీని యూజ్ చేయడంతో పాటు 50 వాట్స్ ఆఫ్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. 0 to 50% అనేది జస్ట్ కేవలం మీకు 25 మినిట్స్ లో కంప్లీట్ చేయడంతో పాటు వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇది కూడా వీళ్ళు 20 వాట్స్ తీసుకొని రాబోతున్నారు. అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. 5 వాట్స్ రెగ్యులర్ గా మన TWS బడ్స్ ఇలాంటి వాటిని మనం రీఛార్జ్ చేసుకోవడం కోసం. అండ్ దీంట్లో కూడా వీళ్ళు ఏఐని యూజ్
చేస్తున్నారు. మచ్ మోర్ బ్యాటరీ బ్యాకప్ మనకు రావడంతో పాటు ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో ఇది ఎక్స్పాన్షన్ చేయడం కోసం, విచ్ ఇస్ గుడ్. ఇక ఓఎస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నథింగ్ ఓఎస్ చాలా క్లీన్ యూఐ తో మన ముందుకు రాబోతుంది. వన్స్ అపాన్ ఏ టైం మనకి OnePlus లో మనం ఏ విధమైనటువంటి క్లీన్ యూఐ చూసామో సేమ్ అదే విధమైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు మరొక 4 years ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 5 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. యాజ్ వెల్ యాజ్ ఎలాంటి బ్లాట్వేర్ ఉండదు. ఏకి సంబంధించిన ఫీచర్స్ కూడా మనం ఇందులో కామన్ గానే చూసేటువంటి అవకాశం ఉంది. అండ్ కనెక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎస్, ఈసారి దీంట్లో మనకి Wi-Fi 7 ని మనకి ఇన్బిల్ట్ తో పాటు బ్లూటూత్ 5.4 టెక్నాలజీ, NFC, IR బ్లాస్టర్ తో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కాబట్టి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇది ఆప్టికల్ తీసుకొని వస్తున్నారు విత్ ఏ బెస్ట్ ఫేస్ అన్లాక్ తో సహా. సో ఇవి దీనికి సంబంధించినటువంటి ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఉన్నటువంటి హై ఎండ్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో సుమారుగా 70,000 దాకా టచ్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బేస్ వేరియంట్ వీళ్ళు సుమారుగా 55 నుంచి 60,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు? నథింగ్ ఫోన్ కి 60,000 రూపాయల బడ్జెట్ పెడతారా? అండ్ అంత ప్రీమియం సెగ్మెంట్ లో వీళ్ళు అడుగు పెడుతున్నందుకు సక్సెస్ అవుతారా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో వీళ్ళైతే మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ ని తీసుకొచ్చారు. అలాగే బడ్జెట్ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కోసం CMF ని అయితే యూస్ చేస్తున్నారు. నథింగ్ మొత్తాన్ని కూడా కంప్లీట్లీ ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కోసం అయితే తయారు చేయబోతున్నారు. ఎనీవే చూద్దాం ఇంకెన్ని ఫీచర్స్ మనకి ఇందులో తీసుకొని రాబోతున్నారు ఏంటి అనే దాని గురించి. అండ్ బై ద వే నథింగ్ లో మనకి ఈసారి అన్ని మొబైల్ ఫోన్స్ లోనూ చూసినట్లుగానే నథింగ్ ఎసెన్షియల్ బటన్ కూడా ఇందులో ఇంటిగ్రేట్ అయితే చేయబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ నథింగ్ ఫోన్ 3 గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. సో మీరేమనుకుంటున్నారు దీని గురించి? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.